అది తప్ప ఇంకెవరూ లేరు. చెప్పండి అందరికీ. ఇక మనం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఎవరైనా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సిందే. వీళ్ళెళ్ళి దేహి అంటామే మోడీ దగ్గర. కేంద్రం నుంచి డబ్బులు రాంది ఇక్కడ వాళ్ళు ఏం చేయలేదు. వేరే పార్టీ కానీ అతను చేయడు. అది మన రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ చెప్తున్నాను బాబాయ్. తప్పకుండా అభివృద్ధి రాష్ట్రాలు ఎలా సక్సెస్ అయ్యాడు చెప్పు. అది చూస్తావా తెచ్చిపోయాడు కాదు, ఎలా సక్సెస్ అయ్యాడు, ఎలా విజయవంతమయ్యాడంటే ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో కాంగ్రెస్. ఏ పథకం పెట్టినా వెళ్ళేవాడు, అమ్మ ఇది ఈ పథకం పేదలకు చేస్తాను అనేవాడు. వాళ్ళు ఇచ్చేవాడు ఫండ్ తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేశాడు రాష్ట్రంలో. జగన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? జగన్ ఫెయిల్ అయ్యాడంటే ఏం చెప్తాం, ఇతను వెళ్తాడు, మోడీ ఇవ్వడు కదా. ఇది ఒక పార్టీ, అదొక పార్టీ. కేంద్రంలో రాష్ట్రంలో ఒక పార్టీ ఉండాలి బాబాయ్. జగన్ పార్టీ కేంద్రంలో రాదు, తెలుగుదేశం కేంద్రంలో రాదు. వీళ్ళిద్దరు దేహి అంటాం కేంద్రంలో మాట్లాడుకుంటానే తప్ప ఇంకా ఫండ్స్ ఏమి రావు. ఇద్దరు కూడా కేంద్రంలో రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు ఉన్నారు, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇద్దరిని మనం తెచ్చుకున్నాం అనుకోండి, బ్రహ్మాండమైన రోడ్లు కానీ, ఉపాధి కానీ, రైతులు కానీ, ఒళ్ళు గొళ్ళు బళ్ళు అన్ని డెవలప్మెంట్ అవుతాయి.